దేశ ఆర్థిక గతికి బ్లూ ప్రింట్ బడ్జెట్. అలాంటి బడ్జెట్ ని రూపొందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దేశ జనాభా అంతటిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు, పథకాలు రూపకల్పన చేయాలి. అందరినీ కాకపోయినా మెజార్టీ ప్రజలను కవర్ చేసేలా, ప్రయోజనం కలిగేలా వాటి అమలు, నిధుల కేటాయింపు చేయాలి. మరి అలాంటి బడ్జెట్ రూపకల్పన చేసేది ఎవరు? కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామనే ముందు కనిపించినా తెర వెనుక ఇంకా కొందరు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములవుతారు. వారే నిర్మలా సీతారామన్ టీం మెంబర్లు. ఎవరు ఏ అంశాలు రూపొందిస్తారో ఈ స్టోరీలో చూద్దాం. నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ తరుణంలో ఆమె టీంని ఓసారి చూస్తే అనురాధ ఠాకూర్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా వ్యవహరిస్తుండగా ఈమె ప్రైమరీ ఆర్కిటెక్ట్ గా పిలుస్తుంటారు. ఆర్థిక వ్యవహారాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా రికార్డులకెక్కగా ఈ టీంలో ఓ తెలుగు ఐఏఎస్ కూడా కీలకంగా వ్యవహరించడం విశేషం. బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్, సామాజిక భద్రతా పథకాలపై నాగరాజే కీలకమైన ప్రణాళికలు రచిస్తారు. తరువాత రెవెన్యూ సెక్రటరీ అరవింద్ శ్రీవాస్తవ పన్నులకు సంబంధించిన పాలసీలను రూపొందిస్తారు. వ్యయాలకు సంబంధించిన వ్యవహారాలను ఉమ్లున్-మాగ్ పుల్నామ్ పర్యవేక్షిస్తారు. ఆర్థిక లోటును నియంత్రించే ప్రణాళికలను కూడా అరవింద్ శ్రీవాస్తవే చూస్తారు. పెట్టుబడుల ఉపసంహరణను అరుణీష్ చావ్లా పర్యవేక్షిస్తారు. నిర్మలా సీతారామన్ టీంలో కీలక పాత్ర ఇక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయిన అనంత్ నాగేశ్వరంది. ఆయనే మొత్తం ఆర్థిక సర్వేని రూపొందిస్తారు. ఆర్థిక మంత్రి టీంలో అందరూ ముఖ్యులే అయినా ఇతర దేశాల ఆర్థిక పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు మదింపు చేస్తారీయన. చివరగా మోజెస్ చాలే బడ్జెట్ కేటాయింపుల వినియోగాన్ని పర్యవేక్షిస్తారు. అలానే ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షిస్తారు.